దేవుడు మనల్ని ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలిచాడు. పిలువబడిన వారు అనికులు, వేర్పరచబడిన వారు కొందరే. గూగుల్ కంపెనీలో జాబ్ నోటిఫికేషన్స్ పడినాయి అంటే చాలా మంది ప్రయత్నాలు చేస్తారు, కానీ కొంతమంది సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే అందరూ అన్ని టెస్ట్ లో పాస్ అవ్వలేరు. టెస్ట్ అనేది టెస్ట్ మనీగా మార్చబడుతుంది అనేది మనకు తెలిస్తే అద్భుతాలు మనం చూడగలుగుతాం. దేవుడు మనల్ని ఆశీర్వదించబడ్డానికి, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు కీడునకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి అంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నానంటున్నాడు. దేవుడు మనల్ని పిలిచాడు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి. వెనక అన్ని మర్చిపోయాడు, ముందున్న వాటి కోసం పరిగాడు. మనల్ని దూషించిన వాళ్ళని దూషించొద్దు, ఆశీర్వదించదు. మన శత్రువుల కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం చేశాడంటే మర్చిపోయేవాడు కదా, మనిషి కాదు ఆయన అబద్ధం చెప్పడానికి.